నీ దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చుదు గాని అప్పిస్తావు. అప్పివ్వడం అనేది ఆశీర్వాదం. ఆయనకి అప్పులు ఇస్తే నేను అప్పైపోతా, నేను ఎత్తిపోతాను, నాకెవరు ఇస్తారు కష్టాల్లో అప్పు, నాకు ఏదైనా సమస్య వస్తే ఎవరు నన్ను తీరుస్తారు నువ్వు అనుకోవద్దు. దేవుడు ఇంకో మాట కూడా చెప్తున్నాడు, నీవు అప్పు చేయవు అంటున్నాడు. హల్లెలూయా చెప్పండి. అప్పు ఇచ్చేవాడిని అప్పు చేసేవాడిగా చేస్తాడా? చేయనివ్వడు. మరి అప్పు ఇవ్వాలంటే ఎవరికి ఇస్తావు నువ్వు? ఎందుకు అప్పు చేస్తారంటే, అప్పిచ్చే వాళ్ళు అప్పులు ఎందుకు చేస్తారంటే అప్పిచ్చి వడ్డీకి తీసుకుంటారు. అప్పిచ్చి 2 రూపాయలకు 3 రూపాయలకు 5 రూపాయలకి 10 రూపాయలకి వడ్డీ తీసుకుంటారు. అందుకే వాడు అప్పిచ్చేవాడు ఖచ్చితంగా అప్పు చేయాల్సి వస్తుంది. చెప్పండి, నేను అప్పిచ్చేవానిగా దేవుడు చేస్తారు కానీ అప్పు చేయనివ్వడం. చెప్పండి. అనేక జనులను నువ్వు ఏలుదువు గాని వారు నిన్ను ఏలరు. హల్లెలూయా. బ్లెస్సింగ్. వాట్ ఈస్ బ్లెస్సింగ్? బ్లెస్సింగ్ లో అనేకులకు నువ్వు ఇచ్చేవాడివి. ఆ స్థాయిలో నిన్ను పెట్టాడు. తీసుకునే స్థాయిలో నిన్ను పెట్టలేదు. ఆశీర్వాదకుని వారసునిగా నిన్ను పెట్టాడు. నువ్వు అనేక జనులు ఏలుతావు, వారు నిన్ను ఏలరు. చూడండి, బ్లెస్సింగ్ లో ఉన్నటువంటి సూచన. అయితే నేనేం చేయాలి? మొట్టమొదటిది అప్పు ఇవ్వాలి. ఎవరైనా నీ దగ్గరకు వస్తే, నీ దగ్గర ఉంటే ప్రార్థన చెయ్యి, ప్రభువా అతనికి ఇవ్వమంటావా? ఇవ్వని ప్రభు సెలవిస్తే ఇచ్చేయి. అట్లాని అందరూ వచ్చారనుకోండి, అప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తున్నావు? అందరూ వస్తారు, అయ్యా వారు ఇచ్చారని చెప్పి 10 మంది వచ్చారనుకోండి, నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రార్థన చేయాలా? దేవుడు ఎవరికి నువ్వు ఇమ్మంటే, దేవుడు ఎవరికి ప్రేరేపిస్తే వాళ్ళకి ఇచ్చేయి. నీ దగ్గర ఉన్నంతలోనే. నిన్ను అప్పు చేసి వానికి ఇవ్వాల్సిన చెప్పమని దేవుడు చెప్పలేదు. ఒకవేళ నీ పొరుగువాడు చాలా కష్టంలో ఉన్నాడు, నీ దగ్గర కూడా లేదు, అప్పుడు నువ్వేం చేస్తావు? అప్పు చేయొచ్చు, తప్పు కాదు. అప్పు చేయి, మనకి ఇవ్వు, తర్వాత అప్పు తీర్చొచ్చు. దేవుడు నాకు చెప్పాడు. వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళకి ఇవ్వాలి ప్రభా, బీదలకు సాయం చేయమని నువ్వే చెప్పావు. నా దగ్గర వాళ్ళందరికీ ఇవ్వడానికి డబ్బు లేదు అంటే దేవుడు ఏమన్నాడంటే నాతోటి, నువ్వు అప్పు చేయి అన్నాడు. ఇదేంటి ప్రభా, నువ్వు అప్పు చేయమనో చెప్పవు కదా, నన్ను ఎందుకు అప్పు చేయమంటున్నావు ప్రభా, చెప్పు నాయనా అంటే ఆయన అంటున్నాడు, నీకు అవసరం వస్తే నువ్వు అప్పు చేయవా? నీకు అవసరం వస్తే నువ్వు అప్పు చేయవా? చేస్తానయ్యా. మరి వాళ్ళకు అవసరం వస్తే నువ్వు ఎందుకు చేయవు? వాళ్ళ అవసరం నీది కదా. నువ్వు అప్పు చేస్తే అప్పు నేను కడతా అంటున్నాడు. మరి ఆయనే ఇవ్వచ్చు కదా, నేను ఇస్తాను కదా. అదే పరీక్ష పెడతాడు. నువ్వు నీ కొరకైతే అప్పు చేస్తావు, ఇరవై కోసం అప్పు చేయవా? అప్పు చేసి నేను వాళ్ళకి ఇచ్చాను, దేవుడు అప్పంతా తీర్చేశాడు. హల్లెలూయా. ఆ పరీక్షలో దేవుడు నన్ను పాస్ చేశాడు. అంటే దేవుడు ఎందుకు ఈ వాక్యం చెప్తున్నాడంటే, దేవుడు ఎందుకు చెప్తున్నాడు, ఇది చెప్పడం వల్ల దేవుడు నీకేం చేయబోతున్నాడు అనేది నువ్వు గ్రహించాలి. చూడండి, 7వ వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయం 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దేశమందు నీ పురములో ఎక్కడైనాను నీ సహోదరులో ఒక బీదవాడు ఉండిన ఎడల, బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరుచుకునకూడదు. అంటే హృదయానికి పరీక్ష పెడుతున్నాడు దేవుడు. నువ్వు ఒక ఇంట్లో ఉన్నావు, నువ్వు ఒక కాలనీలో ఉన్నావు, నీకు ఒక ఇంట్లో దేవుడు ఇచ్చాడు, ఒక కాలనీలో ఒక ఇల్లు ఇచ్చాడు నీకు దేవుడు. ఇస్తే అక్కడ ఒక బీదవాడు ఉన్నాడు, నీకు తెలుసు వాడు ఇబ్బంది పడతాడు, అన్నం లేక, వైద్యం చేయించుకుని డబ్బు లేక,
బట్టలు వేసుకోవడానికి బట్టలు లేకో ఇబ్బంది పడతా ఉన్నాడు. అప్పుడు నువ్వేం చేయాలంట? వాడిని కరుణించాలి, వాని మీద నువ్వు కనికరము చూపాలి. నువ్వెందుకు చూపాలి కనికరము? వాళ్ళందరూ లేరా? వాడు కష్టపడలేడా? వాడు కష్టపడి ఉద్యోగం సంపాదించుకొని బతకచ్చు కదా. అది అనవసరం నీకు. దేవుడు ఏం చెప్తున్నాడు? నీవు వాణ్ణి కనికరించాలి. అంటే నీ కనికరానికి పరీక్ష పెడుతున్నాడు. నీలో కనికరం ఉందా లేదా? నీలో కనికరము ఉందా లేదా అనేటువంటి పరీక్ష నీకు పెడుతున్నాడు. ఏం చేయకూడదంట? నీ హృదయము కఠినపరచుకొనకూడదు. నేను ఎందుకు ఇవ్వాలి అతనికి అంటే హృదయాన్ని కరుణింప చేసుకోవాలి కానీ కఠినపరచుకోకూడదు. ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు, బ్రదర్ ఒక 5,000 ఇవ్వండి బ్రదర్ అన్నాడు. చాలా ఇబ్బందిగా ఉంది, ఏడుస్తా ఉన్నాడు. నా దగ్గర లేదు. పాపం చాలా పరిస్థితి దారుణంగా ఉన్నాడు. బ్రదర్ చెప్పాను, బ్రదర్ నా దగ్గర లేదు, వేరే వాళ్ళని అడిగి ఇప్పిస్తాను అన్నాను. సరే అని చెప్పి వేరే వాళ్ళని అడిగి ఒక 5,000 ఇచ్చాను. ఒక నెలలో ఇస్తా అన్నాడు. దాదాపు 8 నెలలైన ఇంతవరకు ఇవ్వలేదు. నేను అతన్ని అడగలేదు, అతను నాకు కలవలేదు. నేను ఇచ్చిన వ్యక్తి కట్టేశాను, కానీ నేను అతను అడగలేదు. నాకు ఎన్ని అవసరాలు వచ్చినా నేను అతన్ని అడగలేదు. నేను గొప్పవాణి అని చెప్పుకుంటలేను, ప్రభు చెప్పిన మాటను బట్టి చెప్తున్నాను. అతని అడిగేంత అవసరం ఉన్నప్పుడు నేను అడగలేదు. ఎందుకంటే నాలో కనికరం ఉన్నది. 5,000 నేను అతనికి ఇచ్చాను, కట్టాను. నాకు దేవుడు నాకు 5,000 ఇచ్చేశాడు. అతను ఇవ్వకపోయినా నాకు దేవుడు ఇంకొక రూపంలో నాకు 5,000 ఇచ్చాడు. అతని బదులు దేవుడు నాకు ఇచ్చాడు ఇంకొకరి ద్వారా. నేనేం చేస్తాను? ఏదో ఒకరి ద్వారా నాకు 5,000 వచ్చిందని మర్చిపోయి ఇతన్ని మళ్ళీ 5,000 అడుగుతాను. నేను అడగలేదు. అతనికి మనసు తెలుసుకొని అతనికి కరుణ కలిగి అతను వచ్చినప్పుడు తీసుకుంటాను తప్ప, అది కూడా దేవుని కానికి ఏమంటాను తప్ప నేను తీసుకోను. ఎందుకో తెలుసా? దేవుడు నన్ను కరుణించాడు. నేను మళ్ళీ అతన్ని కఠినపరచుకోను. నువ్వు ఇస్తావా ఇవ్వవా అని అతన్ని కఠినంగా నేను మాట్లాడలేను. ఎందుకంటే దేవుడు చెప్పాడు, నీ హృదయాన్ని కఠినపరచుకోవద్దు. డబ్బు కోసం నీ హృదయాన్ని కఠినపరచుకోవద్దు. నాకు ఇచ్చేసాడు కదా దేవుడు ఇంకొక రూపంలో. ఇంకొక అతను నాకు 5,000 ఇచ్చేసాడు, 3 నెలల్లో ఇచ్చేసాడు. ఇంకొక అతను నాకు కానికి ఇచ్చాడు. నీ అవసరం నేను తీర్చాను కదా, అతను ఎందుకు అడుగుతాను ఇంకా మళ్ళీ? అతనికి బదులు నేను ఇంకొకరి ద్వారా నీకు ఇచ్చాను, నువ్వు అతను ఎందుకు అడుగుతావు? అతను ఇస్తే కానుకలో వేసేసేయమంట. అతను ఇవ్వలేదు, ఇంతవరకు నేను అడగలేదు. చెప్పండి, కనికరం అని చెప్పండి. కనికరం గల వారు ధన్యులు, వారు ఏం పొందుకుంటారు? కనికరం పొందుకుంటారు. మన దేవుడు ఎప్పుడు కనికరం గలవాడు, ఎల్లప్పుడూ కనికరం గలవాడు. మనం కనికరం ఎప్పుడు చూపించాలి? ఎల్లప్పుడూ చూపించాలి. ఇప్పుడు కనికరం చూపించా, 1 సంవత్సరం అయింది డబ్బులు ఇవ్వలేదు, పోయి కఠినపరిచిన అనుకోండి, అతను ఇస్తావా ఇవ్వవా అని గట్టిగా తిట్టాను, బలవంతం చేశాను అనుకోండి, నేను కనికరం వల్ల వాళ్ళు అవుతానా? కాను. నా దేవుడు ఎల్లప్పుడూ కనికరం చూపించేవాడు, నేను కూడా కనికరం చూపించేవాడనే. చూడు, దేవుడు నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయంను కఠినపరుచుకొనకూడదు. ఎందుకంటే హృదయాన్ని కఠినపరుచుకుంటే ఏమవుతుందంటే దేవుని యొక్క కనికరం నువ్వు పోతావు, ఆయన కరుణ కోల్పోతావు నువ్వు. నేను ఏదన్నా దూషించి గట్టి చేశాను అనుకోండి, దేవుడు నా పట్ల కూడా అంతే కఠినంగా వ్యవహరిస్తాడు. బి కేర్ఫుల్. అందుకే ఇచ్చే ముందే ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తున్నా అని చెప్పేసి ఆలస్యం చేయకూడదు. ప్రార్థన చేస్తున్నా అని చెప్పి నాకు దేవుడు ప్రేరేపించకూడదని చెప్పకూడదు. నువ్వు ముందు కనికరం గలవాడవైతే ముందు అతని పరిస్థితిని బట్టి తెలుసుకొని నువ్వు స్పందించాలి. అది కనికరం. కరుణ అంటే అదే. అంటే వానికి ఇవ్వకపోతే ఏం జరుగుతుంది అది కూడా నీకు చెప్తాను, చూద్దాం.
8వ వచనం, ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయం 8వ వచనం. నీ చెయ్యి ముడుచుకొనక వాని కొరకు ఆవశ్యకముగా చెయ్యి చాపి వాని అక్కర చొప్పున అక్కరకు చాలినంత ఆవశ్యకముగా వానికి నేను వానికి ఎంత అవసరం ఉందో, వానికి ఎంత కావాలో అంత నువ్వు ఇవ్వమంటున్నాడు దేవుడు. ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని చెప్తున్నాడు దేవుడు. అందుకే నువ్వు ఒక్కరిని ఇస్తే సరిపోదేమో, అతనికి 10,000 అవసరం ఆపరేషన్కి, నీ దగ్గర 1000 ఉంది, నువ్వు ఇస్తే వానికి 10,000 సరిపోద్దా? అందుకే దేవుడు సంఘాన్ని పెట్టాడు. సంఘంలో బీదల కొరకు కొంత మనీ సేకరించాలి, బీదల కొరకు సహాయం చేయడానికి కొంత మనీ ఇవ్వాలి. సంఘం చేయాలి బాధ్యత. వ్యక్తిగతంగా చేయడం చేయాలి. వ్యక్తిగతంగా చేస్తే నువ్వు కొంతమందికే చేస్తావు, ఒకరికో ఇద్దరికో చేస్తావు, నువ్వు చేస్తే వాళ్ళకి సరిపోదు. ఒక సంఘముగా చేస్తే అనేక మందికి చేయొచ్చు మనం. చూడు ఇక్కడ, నీవు వాని అక్కర కొలది, వాని అక్కరకు చాలినంత ఇమ్మంటున్నాడు. ఏమి ఇవ్వాలా? వానికి అప్పి ఇవ్వలేను, అప్పి ఇవ్వాలి. ఇక్కడ సహాయమా అప్ప? ఇక్కడ అప్పు గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏం చేయాలి? అప్పు ఇవ్వాలి. ఎందుకంటే ₹1,00,000 వచ్చి అడిగాడు, నీ దగ్గర 10 లక్షలు ఉంది, మనకి అప్పు ఇవ్వచ్చు, తప్పేం కాదు. బాండ్ రాసుకోవాలి, ఇచ్చేయాలా. వడ్డీ తీసుకోబాకు. దేవుడు అన్నాడు, వడ్డీకి ఇవ్వటం నాకు అసహ్యం అని పనిచేస్తే నువ్వు అప్పుల్లోకి వెళ్తావు. మనకి వడ్డీకి ఇచ్చావు, అప్పిచ్చావు, వడ్డీ తీసుకున్నావు. దేవుడు అంటాడు, నువ్వు కరుణించావు కానీ అసహ్యమైన పని ఒకటి చేసావు, వడ్డీ తీసుకున్నావు. అయితే నువ్వు అప్పుల్లోకి వెళ్తావు అంటే వాడిని కట్టడు, ఇంకా వాటికి కట్టడు. నీకు ఆ డబ్బు రాదు ఏదో ఒక రూపంలో. ఎందుకు? నువ్వు వడ్డీ తీసుకుంటున్నావు అంటే వడ్డీకి ఇవ్వటం నాకు అసహ్యం అన్నాడు దేవుడు. వడ్డీకి ఇచ్చిన వాళ్ళందరూ చాలా ప్రాబ్లంలో పడతారు. అప్పిచ్చిన వాళ్ళకి ఏం కాదు, వాళ్ళకి ఏదో ఒక రూపంలో దేవుడు ఇచ్చేస్తాడు. 9వ వచనం చూద్దాం. అంటే వానికి అప్పు ఇవ్వాలి, ఎంత అవసరమో ఎంత కావాలనో అంత ఖచ్చితంగా అప్పు ఇవ్వాలి. ఇక్కడ అప్పు గురించి మాట్లాడుతున్నాడు. విడుదల సంవత్సరమున 7వ సంవత్సరం సమీపిందని చెడ్డ తలంపుని మనసులో పుట్టక ఉన్నట్లు జాగ్రత్త పడుము. అంటే దేవుడు వాళ్ళకి ఏం ఒక సిస్టమ్ పెట్టాడు. విడుదల సంవత్సరం అని చెప్పి 7 సంవత్సరాల్లో వాడు అప్పు చెల్లించలేదు అనుకోండి, ఇంకా వాడిని అడగకూడదు నువ్వు. ఎందుకంటే వాని పరిస్థితి బాగలేదు. 7 సంవత్సరాలైనా సరే వానికి ఏం రాలేదు, పరిస్థితి బాగలేదు, కట్టలేకపోతున్నాడు. కాబట్టి నువ్వేం చేయాలా? అరే 7వ సంవత్సరం వచ్చింది, ఇంకో నేను డబ్బు అడగకూడదు అని. అంటే వాడు డబ్బు కట్టడానికి ఇన్ని సంవత్సరాలు 7వ సంవత్సరం పెట్టాడు దేవుడు. వాడు ఇస్తాడో ఈడో అని చెప్పేసి నువ్వు మనసులో అనుకోవద్దు. 9వ వచనం అయిపోయింది. 10వ వచనం, 9వ వచనం. బీదవాడు నేను నీ సహోదరుడు ఎడల కటాక్షము నీవు వానికి ఏమైనా ఇవ్వకపోయిన ఎడల వాడు ఒకవేళ నిన్ను గూర్చి మొరపెట్టును. వాడికి నువ్వు వీలేదు అనుకోండి, వానికి బాగా ఇల్లుంది, ఆస్తి ఉంది, మంచి బంగారం ఉంది, అన్నీ ఉన్నాయి, వాడు ఒక 10,000 అడిగితే నాకు ఇవ్వలేదండి వాడు అని వాడు దేవునికి మొరపెట్టాడు అనుకో, ప్రభా డబ్బులు అనుకో, అదేమైందంట, అది నీకు పాప మగను. ఏమైంది? ఇవ్వనందుకు నువ్వు పాపం చేసినట్టు పెడతావు. జాగ్రత్తగా ఉండాలి. అయ్యా నా స్తోమత ఇదిగో తీసుకో, మళ్ళీ ఎప్పుడు ఇస్తావు అది కూడా అడగాలి. ఎందుకంటే మళ్ళీ తీసుకొని ఎప్పుడు ఇస్తావు చెప్పు అని అడగాలి. ఎందుకంటే లేకపోతే వాడు అదే వ్యసనంగా పట్టుకొని దగ్గర 10 డబ్బులు తీసుకెళ్ళిపోతాడు. మళ్ళీ ఎప్పుడు ఇస్తావు ఇవ్వాలి. వాడు ఇవ్వకుండా మళ్ళీ ఇంకొక అప్పు అడిగిన అనుకో, నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాడు డ్రామా ఆడుతున్నాడు, వాడు మోసం చేస్తున్నాడు నిన్ను. వానికి ఏదైనా జాబ్లో పెట్టించాలి, లేదా వానికి ఏదైనా ఫైనాన్షియల్ సోర్స్ వచ్చేటట్టు వానికి ఆలోచన చెప్పాలి. చూడండి ఇక్కడ, ఒకవేళ వాడు నీకు దేవుని మొరపెట్టాడు అనుకోండి, అది నీకు పాపం అవుతుంది.
కాబట్టి ఏం చేయాల, నువ్వు నిశ్చయముగా మనకి ఇవ్వాల్సిందే. నో మార్జిన్. నీ దగ్గర ఉంటే ఇవ్వాల్సిందే, లేకపోతే ఏం కాదు. వాడు ఒకవేళ దేవుని మొరపెట్టాడు అనుకో, పాపం అయిపోతుంది. ఇంత కండిషన్ పెట్టాడు అనుకోవచ్చు. మరి నీకు ఇచ్చాడు కదా దేవుడు, నీకు ఎందుకు ఇచ్చాడు? నీకు ఇచ్చింది నువ్వు వాడుకో, నీకు అవసరమంతా నువ్వు వాడుకో, నీకు కావాల్సినంత నువ్వు వాడుకో, కొంత దాచిపెట్టుకో. మిగతాది వాళ్ళకి ఇమ్మంటున్నాడు కదా దేవుడు. నీ ఆస్తి అంతా మీ బీదలకి ఇమ్మన్నాడు దేవుడు. అలా ఎందుకంటాడంటే, ఒక వ్యక్తిని అడిగాడు అట్లా. ఎందుకంటే వాడు డబ్బుని ప్రేమిస్తున్నాడు, దేవుని ప్రేమించలేదు కాబట్టి అడిగాడు. నీకు చాలినంత నువ్వు ఉంచుకో, నీకు అవసరమంతా నువ్వు ఉంచుకో, మిగతాది వానికి ఇవ్వు అప్పు. ఏమంటాడు? వానికి ఇచ్చినందున మనసులో విచారింపకూడదు. ఏం చేయకూడదు? అరే వానికి అనవసరంగా ఇచ్చా, ఎందుకు ఇచ్చా, వాడు ఇయ్యాడు, వాడు దొంగ అనుకోవద్దు. చిన్నవి అయిపోయింది, ఇంకా పట్టించుకోబాకు. ఇంకా నేను అనుకున్నా అది నుంచి చాలా చెప్పలేదు. దేవుడు అన్నాడు, ఎందుకు ఇచ్చాడు అనుకోవద్దు, అయిపోయింది, నాకు ఇచ్చాడు కదా దేవుడు. అతని బదులు దేవుడు నాకు ఇచ్చాడు, అయిపోయింది. అతను ఇచ్చాడంటే లెక్కంగా నాకు. ఒకవేళ అతను తీసుకొచ్చి ఇస్తే అంట కానుక బాక్సులు వేసేయంట, నేను తీసుకోను. ఎందుకు? అతను ఇచ్చేది ఇంకా నా కానుకే, అప్పు కాదు. అప్పు తిరిగి ఇవ్వట్లేదు, నా కానుకే ఇవ్వాలి అతను. ఇట్లా చేస్తే దేవుడు ఏమంటాడు 10వ వచనంలో, ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నింటిలో, ఇట్లా నువ్వు చేస్తే, ఇట్లా చెయ్యాలని నీకు విశ్వాసం ఉంటే, ఇట్లా చెయ్యాలని నువ్వు ప్రార్థన చేయాలి దేవునికి. ఇట్లా నేను ఉండాలి ప్రభా అని ప్రార్థన చేస్తే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీ దేవుడు నీ కార్యములన్నింటిలో, నీవు చేయు ప్రయత్నములన్నింటిలో నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా! వాట్ ఎ మైటీ కమాండ్మెంట్ ఇట్ ఈస్. ఎంత గొప్ప ఆజ్ఞ, ఎంత మంచి ఆజ్ఞ. నువ్వు చేసే కార్యాలన్నింటిలో, నువ్వు చేసే ప్రయత్నాలన్నింటిలో నీకు ఆశీర్వాదం ఉంటుంది. నీకేముంటుంది? ఆశీర్వాదం ఉంటుంది. 11వ వచనం చదువుకుందాం. బీదలు దేశంలో ఉండక మానరు, అందుచేత నేను నీ దేశములో ఉన్న నీ సహోదరులను, దీనులను, బీదలను ఆవశ్యకముగా నీ చెయ్యి చాపవలెను నీకు ఆజ్ఞాపించుచున్నాను. ఏం చేస్తుండే దేవుడు? ఆజ్ఞ ఇస్తున్నాడు. ఖచ్చితంగా ఇది నువ్వు చెయ్యాలి. బీదలకు, దీనులకు, అందరికీ చేయాల్సిందే. నువ్వు రోగులకు అందరికీ ఆజ్ఞాపిస్తున్నాడు. నువ్వు 10,000 చేసుకుంటున్నావు, నీకు సరిపోవట్లేదు, ఒక 1,000 రూపాయలు తీసి దేవునికి పక్కన పెట్టు. నీకు ఎప్పుడు సరిపోదు. నాకు సరిపోవట్లేదండి దేవుడు, నాకు సమృద్ధి ఇవ్వలేదంటే ఇవ్వకాక, అది కుదరదు. నీకు 10,000 వచ్చింది శాలరీ, ఒక 1,000 రూపాయలు తీసి బీదలకి ఇవ్వు, ఒక 1,000 రూపాయలు తీసి దశం భాగం ఇవ్వు సంఘానికి. మిగతాది 80% నువ్వు వాడుకో. 80% వాడుకో నువ్వు. ఆ 80% దేవుడు ఏం చేస్తాడు తెలుసా నీకు? ఆ 10,000ని 20,000 వచ్చే మార్గాలు నీకు తెరుస్తాడు దేవుడు. హల్లెలూయా! ఎస్. చూడండి, అంటే ఎందుకు దేవుడు అప్పివ్వాలి, సహాయం చేయాలి. కీర్తనల గ్రంథము 41 దావీదు కీర్తన 1వ వచనం చదువుకుందాం. 41 దావీదు కీర్తన 1వ వచనం ఏమంటాడు చూద్దాం. కీర్తనలు 41 1వ వచనం. దేవుని ఆశీర్వాదం ఎలా? అన్నిట్లో నేను ఆశీర్వదిస్తాడు. చేయు ప్రయత్నాలు అన్నిటిలో నీకు ఆశీర్వాదం ఉంటుంది, శాపం ఉండదు, దరిద్రత ఉండదు. ఏ పని చేసినా నువ్వు ఆశీర్వాదమే నీకు. ఒకటో వచనం. బీదలను కటాక్షించు వాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వాణ్ణి తప్పించును. యెహోవా వాణ్ణి కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువుల ఇచ్చకు నీవు వాణ్ణి అప్పచెప్పవు. ఒకవేళ బీదలకు నువ్వు సహాయం చేయలేదనుకోండి, నీకు కష్టం వస్తే దేవుడు ఆదుకోకపోవచ్చు, పట్టించుకోకపోవచ్చు, నువ్వు బ్రతకకపోవచ్చు. భూమి మీదనే ధన్యుడు అంట వాడు.
నీ శత్రువులకు నిన్ను అప్పచెప్పడు, దేవుడు కాపాడుతాడు. రోగశయ్యం మీద వాణ్ణి ఆదరించును, రోగం కలుగగా నీవే వాణ్ణి స్వస్థపరుస్తావు. అంటే దేవుడే నిన్ను స్వస్థపరుస్తాడు. నీకు వైద్యం అవసరం లేదు, టాబ్లెట్ అవసరం లేదు, ఏది అవసరం లేదు. ఎవరికి? బీదలకు సహాయం చేస్తే. చూడండి, సామెతలు 14:31 చదువుకుందాం. సామెతలు 14:31. సామెతలు 14:31. అందుకే అంటే ఫస్ట్ బ్లెస్సింగ్ ఏంటి? నువ్వు చేసే ప్రయత్నాలు అన్నింటిలో దేవుడు నేను ఆశీర్వదిస్తాడు. రెండో బ్లెస్సింగ్ ఏంటంటే, నీకు కష్టం వచ్చింది, నీకు వ్యాధి వచ్చింది, నీకు కష్టం వస్తే తప్పిస్తాడు, వ్యాధి వస్తే స్వస్థపరుస్తాడు. మూడోది వచ్చేసి, నీ శత్రువుకి ఎప్పుడు నువ్వు దొరకవు, ఎప్పుడు దొరకవు. 14:31 చదువుకుందాం. సామెతలు 14:31. బీదను కనికరించువాడు ఆయన్ను గనపరచువాడు, అపాయము రాగా భక్తిహీనుడు నశించును. అంటే బీదల మీద కనికరం చూపేవాడు దేవుణ్ణి గనపరచువాడు. నువ్వు డబ్బులు ఇవ్వట్లే, దేవుని కనపరచలే, బీదలను ఆదుకోలే, నువ్వే బతుకుతున్నావు, నీ కొరకు నువ్వే బతుకుతున్నావు, ఎవరి కోసం బతకడంలే. ఎందుకండి బతుకు? ఇది ఒక బతికేనా? ఇవాళ డబ్బులు తీసి ఏ సంఘం అయితే బీదలకు సాయం చేస్తుందో, ఏ సంఘం అయితే విధరాలకు సాయం చేస్తుందో, ఏ సంఘం అయితే ఆ సంఘానికి ఇచ్చేయి. నీ సంఘానికి దశంభాగం ఇవ్వు, నువ్వు వెళ్ళే సంఘానికి దశంభాగం ఇవ్వు. వేరే ఏ సంఘం అయితే ఇటువంటి కార్యక్రమాలు చేస్తుందో ఆ సంఘానికి ఇచ్చేయి, నువ్వు ప్రార్థన చేసి ఇచ్చేయి. మీ సంఘం చేయట్లేదు అనుకుందాం, ఈ బాకు దశంభాగం ఇచ్చావు, అయిపోయింది ఇంకా దానికి. ఎందుకు? వాళ్ళు చేయట్లేదు. ఆహారం కొనడానికి ఆహారం పెట్టాలి, వస్త్రం లేని వస్త్రములు ఇవ్వాలి, విధురాలను పోషించాలి, వ్యాధిలో ఉన్న వారికి సహాయం చేయాలి. ఇవి ఎవరైతే చేస్తారో ఆ సంఘానికి నువ్వు మిగతా 10% ఇవ్వాలి నువ్వు. ఎందుకంటే మంచినీళ్ళలో విత్తాలి కదా. చెప్పండి, మంచినీళ్ళలో విత్తాలని చెప్పండి. మంచినీళ్ళలో విత్తాలి. నీకు పంట రావాలంటే అడబోయి ఇస్తే వాళ్ళు ఎవరిని అతనేం చెయ్యడు, నీకు పంట రాదు. విత్తనం నువ్వు వేసావు, నీకు పంట రావాలి కదా. పంట రాదు. ఎందుకు? నువ్వు ఏ నెలలో విత్తావు? నువ్వు వెళ్ళే సంఘానికి దశంభాగం ఇవ్వు. ఎందుకంటే దశంభాగం సంఘానికి ఇవ్వాలి, తప్పదు, దేవుడు ఇమ్మన్నాడు, ఆజ్ఞ, ఇచ్చేయాలి. కానీ ఇలాంటి చేసే సంఘాలకు నువ్వేం చేయాలంటే ఖచ్చితంగా నువ్వు 10%, 20% దేవునికి ఇచ్చిన విధంగా, ప్రేరేపించే విధంగా ఎంతైతే అంత ఆ సంఘాలకు నువ్వు ఇవ్వాలి. ఇస్తే నీకు తిరిగి పంట వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది, నీ పిల్లల్ని ఆశీర్దిస్తాడు, నిన్ను ఆపత్కాలం వస్తే కాపాడుతాడు, నీకు తోడుగా ఉంటాడు దేవుడు. చూడండి, బీదలను కరుణించువాడు, కనికరించువాడు, ఆయన్ను గనపరచువాడు. అందుకే ఈ సంఘం ఎప్పుడు కూడా బీదల కొరకు పనిచేస్తుంది. ప్రతి నెల 10వ తారీఖు కొంతమంది బీదలను, విధవరాలను, దిక్కులేని వారిని సేకరించి వాళ్ళకి ఏం అవసరమో, ఏమి ఇవ్వాలో ప్రార్థన చేసి ఇవ్వడానికి పూనుకున్నాం మేము. ఎందుకు? నేను దేవుని గనపరచేవాడను చెప్పండి, దేవుని గనపరిచేవాడని చెప్పండి. మరి మనందరం కూడా చేయాలి ఇవన్నీ. దేవుని ఆపదలో కాపాడాలంటే, వ్యాధిలో నిన్ను స్వస్థపరచాలంటే, శత్రువు నిన్ను ముట్టకుండా ఉండాలంటే, దేవుడు నువ్వు చేసే ప్రయత్నాలన్నింటిలో నిన్ను కాపాడాలంటే బీదలను ఖచ్చితంగా మనం ఒక 10% బయటికి తీయాలి. 10% కాదు, నీకు ఎంత ప్రేరేపిస్తే అంత దేవుడు తీసుకువ్వాలి. దీంట్లో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నా, మీరు ముందుకు రావచ్చు. హల్లెలూయా. నా దగ్గర లేదు కదా, నేను ఎలా ఇవ్వను అనుకోవద్దు. విశ్వాసముతో చెయ్యాలా, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈరోజు అట్లా చేయబట్టే దేవుడు కృప చూపుతున్నాడు ఈ సంఘం మీద. నిన్న దినమున ప్రార్థన చేస్తా ఉన్నా, ప్రభువా వాళ్ళకు భోజనాలు పెట్టాలి, రోగులకు, నా దగ్గర మనీ లేదు, ఎట్లా ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటే ఒక ఆయన వచ్చాడు, ఎక్కడో నుంచి కారు వేసుకొని వచ్చాడు. ఒక పొలిటీషియన్, ఒక లాయర్ వచ్చాడు. ఆయన ప్రార్థన చేస్తే ఆయన కన్ను పెట్టిపోయాడు.
అప్పుడు అనుకున్నా, ప్రభా నువ్వు ఆపదలో ఆదుకునే దేవుడవయ్యా. అంటే నీ అవసరాలన్నీ తీర్చే బాధ్యత ఎవరిది ఇప్పుడు? దేవునిది. అంటే బీదలను కరుణించేవాడు ఎవరు? నువ్వు భక్తి చేస్తున్నావు, బీదలను పట్టించుకోలేదు, నువ్వు దేవుణ్ణి మాట గౌరవించలేదు కాబట్టి, నువ్వు దేవుని గణపరచలేదు. 19:17 సామెతలు 19:17 సామెతలు 19:17. బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారములకు ఆయన ప్రత్యుపకారము చేయును. హల్లెలూయా. అంటే నువ్వు బీదలను కరుణిస్తూ ఉంటే నువ్వు దేవునికి అప్పిస్తున్నావు. మనుషులు కాదు నువ్వు ఇచ్చేది అప్పు. ఇప్పుడు ప్రభా ఇదిగో నీకు అప్పిచ్చా. ఎవరికి అప్పిస్తున్నావంట? దేవుడు చెప్తున్నాడు, వానికి కాదురా ఇచ్చేది, నువ్వు నాకు ఇస్తున్నావు అప్పు. నేనేంటి ప్రభా నీకు ఇవ్వడం ఏంటి ప్రభా అప్పు? నువ్వు సమస్తము నీ చేతుల్లో ఉన్నాయి కదా, నేనేంటి ప్రభా నీకు అప్పు ఇవ్వడం అంటే, వానికి ఇస్తే నాకు ఇచ్చినట్లే అంటున్నాడు దేవుడు. వానికి ఇస్తే ఎవరికి ఇచ్చినట్టు? నాకు ఇచ్చినట్టు అంటున్నాడు. దేవుడు ఏం చేస్తాడంట? వాని ఉపకారమునకు ప్రత్యుపకారం చేస్తా. అంటే నువ్వు చేసిన దానికి దేవుడు గొప్పగా నిన్ను ఆశీర్వదిస్తాడు, తిరిగి నీకు ఉపకారం చేస్తా. అంటే నువ్వు అపాయంలో ఉన్నప్పుడు నేను నీకు కాపాడతా. ప్రత్యుపకారం, ఉపకారానికి ప్రత్యుపకారం. నువ్వు అతనికి ఉపకారానికి ఆదుకున్నావు, నీకు ఉపకారం వచ్చినప్పుడు నేను నీకు ఆదుకుంటా అంటున్నాడు. హల్లెలూయా. చూడండి చూడండి ఏమంటున్నాడు? అందుకే జాగ్రత్తగా మనం ఉండాలి. 29:7 సామెతలు 29:7 ముగించేస్తున్నాను. 29:7 నీతిమంతుడు బీదల కొరకు న్యాయము విచారించును, దుష్టుడు జ్ఞానము వివేచింపడు. ఇవన్నీ ఆలోచించాడు వాడు. ఇది న్యాయమా? నీతిమంతుడు ఏం చేస్తాడు? బీదల కొరకు న్యాయము విచారించి. ఇది న్యాయమేనా? బీదలకు సహాయం చేయడం న్యాయమే కదా? దుష్టుడు ఇవన్నీ మనకెందుకురా బాబు, నేనే బతకలేకున్నా నాకెందుకు ఇవన్నీ, నాకే కష్టం, నాకెవడు సాయం చేస్తున్నాడు, నేను ఎందుకు సాయం చేస్తా, నాకేం అవసరం, నాకెవరు సాయం చేస్తారు కష్టంలో ఉంటే? నువ్వు ముందు సాయం చేస్తేనే కదా దేవుడు నీకు చేసేది. నీకు కనికరమే లేదా? నీకు ఎందుకు చేయాలి దేవుడు? చెప్పండి, ఎందుకు చేయాలి నీకు? అందుకే మనము ప్రార్థన చేయాలి. ప్రభా కష్టాల్లో నువ్వు సాయం చేసావు కదా, నేను కొంతమంది కష్టాల్లో నేను సాయం చేయలేనా? చేయాలి. ప్రభా నన్ను ఆశీర్వదించు. ఎంతమంది విధవరాలు ఉన్నారు, ఎంతమంది దరిద్రులు ఉన్నారు, ఎంతమంది అప్పుల్లో ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరికీ నన్ను అప్పిచ్చేవానిగా చెయ్యి. చెప్పు, అప్పిచ్చేవానిగా చెయ్యి అని చెప్పండి. చెప్పండి, యేసయ్యా నన్ను అప్పిచ్చేవానిగా చేయండి, అప్పు తీసుకునేవానిగా చేయవు నాయనా నువ్వు. రెండో భాగం రేపు తెలుసుకుందాం. కళ్ళు మూసుకోండి. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా, నీ కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నా వాక్యం బట్టి అయ్యా నువ్వు ఎంత కనికరంగా వాడవయ్యా, నీకు స్తోత్రం. అయినా తండ్రి ఎంత కృప కలిగిన వాడవయ్యా, నీకు స్తోత్రం. ఎంత జాలి కలిగిన దేవుడు అయ్యా, నీకు స్తోత్రం. నీ కృప, నీ కనికరం, నీ సహాయం ఎంత గొప్పది నాయన. తండ్రి మేము ఇతరుల పట్ల ఏం చేస్తామో నువ్వు మా పట్ల అదే చేసే దేవుడు తండ్రి. మాకు కనికరం, దయ, జాలి పుట్టించి సహాయం చేసి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.